పడిన దుర్వాస మహాముని, నీకు ఇంద్ర పదవి నుండి పతనం ప్రాప్తించుగాక, నీ సమస్త ఐశ్వర్యం సముద్రంలో కలిసిపోగాక అని శపిస్తాడు. దుర్వాస మహాముని ఇంద్రుణ్ణి శపించిన తర్వాత రాక్షసులు స్వర్గంపై దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దుర్వాస మహాముని శాపం ప్రకారం ఇంద్రుని ఐశ్వర్యమంతా ఆయనకు దూరమవుతోంది. దీనితో ఇంద్రుడు బ్రహ్మ విష్ణువులకు మొరపెట్టుకోగా సముద్రాన్ని మదించడమే తరుణోపాయమని చెప్తారు. ఆ తరువాత అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్న సమయంలో కల్పవృక్షము కామధేనుతో పాటు లక్ష్మీదేవి ఉద్భవించి మహావిష్ణువును వరిస్తుంది. ఇది చాలా మందికి తెలిసిన కథ. ఈ కథ కాకుండా భృగు మహర్షి కుమార్తెగా లక్ష్మీదేవి జన్మించినట్లు మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. ఈ కథ ప్రకారం భృగు మహర్షి భార్య ఖ్యాతి పుత్రికా సంతానం కావాలని ఆశపడింది. ఆ కోరిక నెరవేర్చుకునేందుకు జగన్మాత అనుగ్రహం కోసం తపస్సు చేసింది. జగన్మాత అనుగ్రహం మేరకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి ఆమెకు కూతురుగా జన్మించింది. భృగు మహర్షి కుమార్తె కనుక ఆమెను భార్గవిగా